పట్టుకోరా అట్లా లేదా చెక్ చేస్తూ వెళ్ళకపోతే అడ్మిషన్ మేడం గారికి ఇన్ఫార్మ్ చేస్తూ వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా ప్రతిరోజు స్కూల్కు వచ్చే విధంగా మీరు ప్రోత్సాహం అందిస్తే దానికి తోడు ఉపాధ్యాయులు కానీ ప్రధాన ఉపాధ్యాయులు వాళ్ళు చేసే కృషి తోడైతే పిల్లలు ఉత్తమమైన స్థితికి ఎదగలుగుతారు. అదే వాళ్ళు చక్కగా బడికి రాకపోవడం వల్ల సరిగా చదవకపోతే ఎగ్జామ్లో సరిగా అటెండ్ చేయలేరు. సరిగా అటెండ్ చేస్తే మంచి మార్కులు రావు. ఇండైరెక్ట్గా మన స్కూల్కి చెడ్డ పేరు వస్తుంది. లాస్ట్ టైం మీరు అందరూ చూశారు 10th క్లాస్ రిజల్ట్ 70 మెంబర్స్ రాస్తే 30 మెంబర్స్ పాస్ అయ్యారు. దీనికి కారణం స్కూల్కి ప్రతిరోజు అటెండ్ కాకపోవడం. అవునా కదా? మీరు ప్రతిరోజు అటెండ్ అయితే ప్రతిరోజు చెప్పినటువంటి అంశాలు పాఠ్యాంశాలు మనకు అర్థమవుతాయి. మనకు అర్థమైతే మన ఇంటికి వెళ్ళినప్పుడు మనం చదువుకున్నప్పుడు దాని విశ్లేషణ ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకా బాగా అర్థమైతే మనకి ఎగ్జామ్లో రాసేటప్పుడు ప్రతి ఒక్క అంశము గుర్తుకొచ్చింది మనం రాసినట్లయితే మనకు మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు వస్తే ఇండైరెక్ట్గా మనకు విద్యను నేర్పించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుల బృందానికి వాళ్ళ రుణం మనం తీర్చుకున్నట్లయితుంది. అవునా కదా? వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలంటే మనం ప్రతిరోజు స్కూల్కి రావాలి. స్కూల్కి వచ్చి మంచిగా విద్యార్థులు టీచర్స్ చెప్పినటువంటి అంశాన్ని క్షుణ్ణంగా రాసుకోవాలి, చదవాలి. ఎగ్జామ్లలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మీకు మంచి మార్కులు వస్తాయి. ఇవన్నీ రావాలంటే మంచి పుస్తకాలు కావాలి, మంచి బ్యాగ్ కావాలి, ప్రతిరోజు మంచిగా పోషకాహారం కావాలి, ప్రతిరోజు స్కూల్కి రావాలి. ఈ విధంగా రావాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఈ విద్యార్థులను ఉద్దేశించి వాళ్ళకు కిట్లు పంపించేయడం జరిగింది. ఈ కిట్లను మీరు సద్వినియోగం పరుచుకుంటారని కోరుతూ ఈ సదావకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయుల బృందానికి, విద్యార్థులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సెలవు. చదవాలి. మన ఊరి యొక్క హై స్కూల్ యొక్క పేరు తీసుకురావాలి. తీసుకొస్తేనే మనకు ఒక ఇది ఉంటుంది. కానీ మీరు బడికి రాకుండా మేము పొలాలు పోతే అక్కడ పోతే మా తల్లిదండ్రులు ఇంట్లో ఎవరు లేరు, పిల్లలు చూసుకునే వాళ్ళు లేరు, అట్లాని మీరు స్కూల్కి రాకుండా మీరు పొలాలకు పోతే మీ విద్య యొక్క భవిష్యత్తు నాశనం అవుతుంది. దాని నుంచి మీరు అందరూ 100% విద్యార్థులు బడికి రావాలి, చదవాలి, మంచి మెరిట్ మార్కులు సంపాదించాలని ఆశిస్తూ ఇక్కడ మీ అందరికీ ఈ బాలికలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ, అలాగే టీచర్స్కు, ఉపాధ్యాయులకు, అలాగే ఇక్కడ విచ్చేసి ఉంటే పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ సెలవు చేసుకుంటున్నాం. జై హింద్, జై హింద్.